సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మహిళా మనులందరికీ సిటీ ఛానల్ మరియు కేపీ ఫ్యాషన్స్ వారు సంయుక్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సిటీ శ్రావణలక్ష్మి. మొదటి వారం మనం సిటీ శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండవ వారంలోకి అడుగుపెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆరగ్రహారంలోని కాళీ మస్తా దర్గా వద్ద ప్రార్థన చేసుకొని సుస్మిత గారింటికి వెళ్దాం. ఇప్పుడు మనం సుస్మిత గారింటి దగ్గరికి వెళ్తున్నాం. చీర పసుపు కుంకుమ ఇచ్చి వారిని సత్కరించుకొని వారి మాటలోనే వారి ఫీలింగ్స్ని తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగాను
అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకేలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే హాయ్ మీ పేరు సుశీల. సుశీల. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఈ శారీ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు ట్రై చేశారు? ఫస్ట్ టైం అలా కాల్ చేయగానే మా సిటీ ఛానల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? సిటీ హౌస్ గేమ్ షో, మళ్ళీ అందాల బామ్మ, అందుకో చీర, అన్నీ వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాం, కాల్ చేస్తుంటాం. కలిసిందా మరి ఏ ప్రోగ్రామ్కైనా? అందాల బామ్మకి కలిసింది, మళ్ళీ శుభమహాలక్ష్మికి ఇప్పుడు కలిసింది, ఇంకా సిటీ హౌస్ గేమ్ షో ఒక్కటే కలవలేదు. కలుస్తుంది, మీరు ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా. ఇంకా మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్సా? మా మదర్. ఓకే, మీ పేరు? మా పేరు సుజాత. సుజాత. మీరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి. ఫాదర్ వెంకటేశ్వరరావు మీ అండి. పేరు? వెంకటేశ్వరరావు. ఓకే, మీరు? మా పెదనాన్న. పెద్దనాన్న గారు. మీ పేరు? హనుమంతరావు అండి. హనుమంతరావు గారు. మీరు? గోపి అండి నా పేరు. ఓకే, మీరు? రఘురామ్. రఘురామ్. మా పేరు జయదేవ్ అండి. జయదేవ్. మా పేరు చూపించి మా పేరు జయదేవ్. అటు అటు ప్రోగ్రామ్స్ చూస్తుంటండి. మనం ఓకే, మేమే చూస్తుంటాం మీ ఇంట్లో. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. లేడీసే చూస్తుంటారు. జెంట్స్ ఎలా చూస్తాం? ఆదివారం శుక్రవారం చూస్తుంటాం. ఓకే, ఇంకా ఇంకా దేనికి ట్రై చేస్తుంటారు? అన్నీ వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటికీ ట్రై చేస్తాం. కలిస్తే ఇలా హ్యాపీగా శారీ తీసుకుంటాం, లేదా మళ్ళీ ట్రై చేస్తాం. ఓకే, ట్రై చేస్తూ ఉండండి. ఇంకా మీకు కలుస్తుంది, దానికి కూడా కలుస్తుంది. ట్రై చేస్తూ ఉండండి. శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. నీలో ఏదో ఇంద్రజాలం ఉందే, గాలం వేసి నన్ను లాగుతోందే, నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే. అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే, అన్ని నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే, అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే, కన్నె మీసాలెల్ల దూకావే. ఈరోజు మనం మరొక శ్రావణ లక్ష్మి చౌత్ర సెంటర్లో ఉన్న భాగ్యలక్ష్మి గారు. మరి భాగ్యలక్ష్మి గారికి పసుపు కుంకుమ చీర ఇచ్చి సత్కరించుకోవాలి కదా. మరి కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీని అందించారు. మరి ఆ శారీని ఇచ్చి పసుపు కుంకుమ చీర ఇచ్చి మన ఆడపడుచుగా భాగ్యలక్ష్మి గారిని సత్కరించుకుందాం. నాతో వచ్చేయండి. ముఖ్యమంత్రి సొగసే మూటగట్టుకుంది, మూడు ముళ్ళు వేయమంది, తెలుగమ్మాయి తెలుగమ్మాయి, కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి, తెలుగమ్మాయి తెలుగమ్మాయి, అందుకు మన్నది నిన్ను తన చేయి.
అండి భాగ్యలక్ష్మి గారి ఫ్యామిలీ. మరి భాగ్యలక్ష్మి గారికి చూసారు కదా ఎంత మంచి శారీని కేపీ ఫ్యాషన్స్ వారు అందించారు. ఓకే భాగ్యలక్ష్మి గారు, నాకు తెలిసి నేను లాస్ట్ ఇయర్ కూడా మీ ఇంటికి వచ్చాను, అవునా? వావ్ సూపర్ అసలు. ఓకే మరి శారీ ఇచ్చేసారు కేపీ ఫ్యాషన్స్ వారు, మంచి శారీని అందించారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, అందుకనే మళ్ళీ ట్రై చేశాను. మీరు మా ఇంటికి రావాలి. ఈ కాన్సెప్ట్ నచ్చింది ముందు నాకు. ఇంటికి వచ్చి మాకు బొట్టి పెట్టి మరి పసుపు ఇవ్వటం అనేది బాగా నచ్చింది మాకు. అందుకని నేను ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఓకే నిజం చెప్పాలంటే మా ఆడపడుచులందరికీ మేమే వారి ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ చీర ఇచ్చి సత్కరించుకోవడం వాళ్ళందరికీ బాగా నచ్చింది. మమ్మల్ని కూడా వాళ్ళు అంతే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. మరి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు మేము వారి ఇంటికి రావడం వల్ల. మరి సిటీ కేబుల్ వాళ్ళు మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈరోజు సిటీ శ్రావణ లక్ష్మిలో మరి భాగ్యలక్ష్మి గారికి అయితే కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీని అందించేశారు. మరి వీళ్ళందరూ కూడా మనం పరిచయం చేసుకుందాం. నా పేరు విమలావతి. ఓకే మీరు కూడా చూస్తుంటారు ప్రోగ్రామ్? చూస్తుంటాము, మాకు ఇష్టమేను, చూస్తాము, ట్రై చేస్తున్నాము కానీ కలవటల్లా. తప్పకుండా కలుస్తుంది. అదే వచ్చేసింది ఇప్పుడు భాగ్యలక్ష్మి గారికి కలిసింది ఆల్రెడీ. అదే చేస్తున్నాం, ట్రై చేస్తున్నాము. మా కోడలు మా వాళ్ళిద్దరు. ఓకే మీ పేరు? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి. అసలు చెప్పాలంటే లక్ష్ములు అందరూ ఇక్కడే ఉన్నారండి. భాగ్యలక్ష్మి గారు, లక్ష్మి గారు. మీ పేరు? ఓకే చూసారు కదా లక్ష్ములు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఈ బాబు లాస్ట్ ఇయర్ నా కోసం ఒక మంచి సాంగ్ కూడా పాడారు, మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. ఓకే మరి శారీ వచ్చేసింది. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? అన్నీ చూస్తామండి. హౌస్ గేమ్ షో చూసాము, మొన్న ఫుల్ హౌస్ అయింది కానీ ఫోన్ కలవలేదు. ఓకే అంతకుముందు ప్రోగ్రామ్స్ ఏమైనా కలిసినాయా? అంతకుముందు ఏం కలవలేదండి, శ్రావణ లక్ష్మికే కలిసింది లాస్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు ఇదే కలిసింది. ఓకే మరి ఇంతమంది లక్ష్మణులు ఉన్నారు కదా, అష్టలక్ష్మి, ధనలక్ష్మి, శ్రావణలక్ష్మి, ఇలా లక్ష్మణులు అందరూ ఉన్నారు. మీరు ఏ లక్ష్మిని కోరుకుంటారు? అన్నీ ఇష్టం, అన్ని అమ్మవార్లు ఇష్టం, అందరినీ కలుస్తాను. ఒక లక్ష్మి పేరు చెప్పండి. ఏ లక్ష్మి? ధనలక్ష్మియా, భాగ్యలక్ష్మి? ఆబ్వియస్లీ భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు భాగ్యలక్ష్మిని కోరుకుంటున్నారండి. సూపర్ అనమాట. ఓకే మీకు శారీ అయితే సూపర్గా నచ్చింది. మరి ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండండి. మరి ఇంకా ప్రోగ్రామ్స్తో మేము ముందుకు వస్తాం. ఓకే ఎవరిని? నన్ను పొడుపు కాదు, ఎవరిని పట్టుకొని అడుగుతున్నా క్వశ్చన్స్. ఓ ఇంటెలిజెంట్ అలా అనిపిస్తుంది. నీ పేరు? యశ్వంత్. యశ్వంత్. ఓకే యశ్వంత్ ఏం క్వశ్చన్ అడుగుతావు కొంచెం ఈజీగా? చెరువు నిండే పాము మండే ఏంటది? ఏంటండి? చెరువు నిండే పాము మండే. చెరువు నిండే పాము మండే ఏంటి అబ్బా ఎంత పెద్ద క్వశ్చన్ అడిగాడు. యశ్వంత్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా? నాకైతే తెలియదు. యశ్వంత్ కొంచెం క్లో ఇస్తావా నాకు కూడా? 4 ఆప్షన్స్. దీపం, చెరువు, పాము. ఓకే ఇవేమి కావు. ఓకే 4 ఆప్షన్స్ ఇచ్చేసారు. నాకు తెలిసి దీపం అనుకుంటున్నా, అవునా? కరెక్ట్ ఆన్సర్, నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. యశ్వంత్ మేము ఎలా 4 ఆప్షన్స్ ఇస్తామో అలాగే యశ్వంత్ కూడా నాకు 4 ఆప్షన్స్ ఇచ్చేసారు. దీపం అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. ఓకేనా? మన గిఫ్ట్ ఏది? దీనికి గిఫ్ట్స్ ఏమి ఇవ్వబడదా? ఓ థ్యాంక్ యూ యశ్వంత్. షేక్ ఇచ్చేసారు. యశ్వంత్ ఒక షేకండ్ అనమాట. ఓకే చూసాం కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. మరి ఈ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని మన సిటీ కేబుల్లో ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. హౌస్ గేమ్ షో, అందాల బొమ్మ, అందుకో చీర, ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ లక్ష్మి ప్రోగ్రాంలో శారీ గెలుచుకున్నారు మన భాగ్యలక్ష్మి గారు. మరి ఈ ఇయర్ కూడా మన మంచి శారీ గెలుచుకున్నారు. కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీని అందించారు. మరి ఇలాగే మీరు ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ ఉంటే మా ఎంకరేజ్ కూడా ఉంటుందండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓ ఎవరు సాంగ్? వావ్ చూసారు ఎంత ప్రిటీగా ఉందో, ఏంజల్లా ఉంది కదా. ఓకే ఏంజల్ నీ పేరు? జ్యోతిర్మయ్. జ్యోతిర్మయ్. ఓకే మా జ్యోతిర్మయ్ సాంగ్ పాడిద్దంట. లాస్ట్ ఇయర్ కూడా నువ్వు సాంగ్ పాడావు కదా? నువ్వు కాదు అయితే యశ్వంత్ పాడుంటాడు. ఓకే జ్యోతిర్మయ్ నా కోసం మంచి సాంగ్ పాడవా? తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని, దం 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 ఆనందం ఆనందం, నీలా చెలిమి నన్ను వెయ్యేలాను బంధం, దమ్ 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 దమ్. వావ్ సూపర్. జ్యోతిర్మయ్ సూపర్గా పాడింది. అసలు అందరినీ నేను ప్రతి ప్రోగ్రామ్స్లో అందరిని అడుగుతూ ఉంటాను నా కోసం ఒక సాంగ్ పాడు, నా కోసం. అసలు తనే ఫస్ట్ నేను సాంగ్ పాడతానని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిర్మయ్. ఓకే
ఓకే, మీరు కూడా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు? చూస్తుంటాను అన్ని ప్రోగ్రామ్స్ అన్ని మీరు try చూస్తుంటాను చేశారా? చాలా సార్లు కానీ కలవలేదు. లేదా తప్పకుండా కలుస్తుంది, ఎందుకంటే మీకు ఒక హోప్ వచ్చేసింది అనమాట ఇక్కడ. లాస్ట్ ఇయర్ నుండి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. హౌసీ గేమ్ కానీ అన్నీ చూస్తూ ఉంటాను, చేస్తుంటాను కానీ కలవట్లేదు. తప్పకుండా ట్రై చేయండి, కలుస్తుంది. నీకేమర్థమైందండి అవుతున్నావు? హౌస్ గేమ్ షో అర్థమై ఉంటుంది. ఓకే, చూసారు కదా, మంచి ఫ్యామిలీ, మరి మంచి శారీ వచ్చేసింది కేపీ ఫ్యాషన్స్ వారు. మరి నీ పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ. ఓకే, దివ్యశ్రీ ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే, నువ్వు కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటావా? హౌస్ గేమ్ షో యాంకర్ ఎవరు? నువ్వే. నేనేనా? నేమ్ మహేశ్వరి. వావ్, చూసారు ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఎంత ఈజీగా ఆన్సర్ చేసిందో. ఓకే, నాకోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా నువ్వు కూడా? గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా, ఆడుకుందాము నీ జంట గోరింకనై. వావ్, సూపర్ అనమాట. సింగర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, మల్టీ టాలెంట్. సిటీ శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. పలికే పలుకుల్లో కొలికే తొలకరి, ఇంట్లో కురిసిందో సిరులే మరి. హంసల నడకల వయారి అయిన ఏడడుగులు నీ వెనకే, తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో తెలుగమ్మాయి 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 అందుకోమన్నది నిన్ను తన చేయి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఈరోజు మన మరో శ్రావణ లక్ష్మి పాత గుంటూరులోని మొదలత గారిని దగ్గరకు వచ్చేసామండి. మరి వారిని చీర, పసుపు, కుంకుమ ఇచ్చి సత్కరించుకుని వారి ఫీలింగ్స్ ని వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టిందే, బసిడి పువ్వు నువ్వని పంపిందే. మధులత గారు శారీ ఎలా ఉందండి? బాగుందా? ఇది కేపీ ఫ్యాషన్స్ వారు అందిస్తున్నారు సిటీ శ్రావణ లక్ష్ములు. మీరు కూడా ఇలాంటి అందమైన శారీస్ని మీ సొంతం చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సిటీ శ్రావణ లక్ష్మి చూడండి. ఇలాంటి అందమైన చీరలు మీ సొంతం చేసుకోండి. మీరు ఇంకా సిటీ కేబుల్ ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారు? అందాల బామ అందుకో చీర, సిటీ హౌసీ గేమ్ షో, ఎందులోనైనా ప్రైజ్ గెలుచుకున్నారా? సిటీ హౌసీ గేమ్ షోలో ఫస్ట్ టైం పెట్టినప్పుడు మేమే ఫుల్ హౌసీ అని ఫస్ట్ ఫుల్ హౌసీ టీవీ ఇచ్చారండి. తర్వాత గ్రైండర్ వచ్చింది, చాలా వచ్చినాయి.
ఇంకా సిటీ బంగారు లక్ష్మి చూడు. సిటీ బంగారు లక్ష్మిలో మా వదినికి ఒక 1 గ్రామ్ వచ్చింది. శుభ మహాలక్ష్మిలో మా వదినికి శారీ వచ్చింది. అందరు బాబు అందుకొచ్చిరా? అది మాత్రం కలవట్లేదండి. ట్రై చేస్తూ ఉండండి, కలుస్తుంది. ట్రై చేస్తూనే ఉన్నాం. ఇది కూడా ఫస్ట్ టైం కలవడం. పోయిన సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం. ఓకే, ఈ ఇయర్ కలిసింది అన్నమాట. మళ్ళీ మళ్ళీ కలుస్తుంది. ఇంకా 2 శుక్రవారాలు ఉంది. ట్రై చేస్తూనే ఉంటాం. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం ట్రై చేస్తూనే ఉంటాం. ఓకే అండి. మరి గేమ్ కి అయితే మా పిల్లలు చాలా మంచి ఫ్యాన్స్ అండి. అవునా? స్కూల్ ఉన్నా కూడా సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చొని గేమ్ ఆడాల్సిందని అందరూ కూర్చుంటారు. పిల్లలే మా ఇంట్లో ఆడుకుంటారు అనమాట. అవునా? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా హౌస్ కూడా కూర్చొని ఆడతారు. ఇంట్లో మా మొత్తం 12 మెంబర్స్ ఇంకా టీవీ ముందే కూర్చుంటామండి. చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గేమ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ముందు టెన్షన్గా అలా బాగా ఆడుతూ ఉంటాం అనమాట. టీవీలో స్టార్ట్ అయ్యిందంటే ఈ బాబు కూడా చెప్తాడు, అమ్మ హౌసీ వస్తుందమ్మా, హౌసీ వస్తుంది అంటాడు. మీ యాంకరింగ్ మాత్రం మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేయండి మాకు. మా పెద్దదిన, నమస్తే. హాయ్. మా చిన్నదిన, మా పెద్దదిన. మీ పేరు? నా పేరు గీతా మాధవి. మీరు? పవనసుత. మీరు? తులసి అండి. మీరేమేం చూస్తుంటారు? అన్ని మేమందరం కలిసే మొత్తం Combined కంబైన్ ఫ్యామిలీ అంతా. ఓకే. అందాల బామ్మ అందుకొచ్చిరా, అది మాత్రం స్టార్టింగ్ నుంచి గేమ్ ట్రై చేస్తూనే ఉన్నా. ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ట్రై చేయండి, కంపల్సరీగా కలుస్తుంది. ఓకే, ఇంకా అన్నిట్లో మాత్రం ఓకే అన్ని కలిసినాయి. మా పెద్ద అబ్బాయి అండి. మా మీ చిన్న పేరు? అబ్బాయి. వరుణ్. మీ పేరు? సూర్య. నువ్వు? సాత్విక్. నువ్వే కదా హౌస్ గేమ్ కి ఫ్యాన్ వి? అవునా? మా అమ్మాయి శ్రీవల్లి. శ్రీవల్లి. కార్తికేయ. మీ పేరేంటి? కార్తికేయ. కార్తికేయ నువ్వేనా? అమ్మ చెల్లెల పేరు కూడా చెప్పు. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి. నా పేరు కూడా వైష్ణవి. బంగారు తల్లి మా అమ్మాయి. మీ సహస్రి. పేరు? సహస్రి. సహస్రి రమణి. సహస్రి రమణి. రమణి. మరి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి మా ఏదైనా సాంగ్ కానీ డాన్స్ కానీ ఏదైనా డాన్స్ చేస్తారా? నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ్చర్యగిందే. చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. కలవని పదం కలిసింది మనసా, ముగియని కథై నేను చేరు వరసా. ఊపిరి సగం నీ కోసమేగా, నీలో నీ సంతోషం నాలో సంగీతం. హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా. హూలాలా ఆ అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే. ఆడపిల్లితం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా. హూలాలా ఆ అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. ఇప్పుడు
మనం మరొక శ్రావణ లక్ష్మి దగ్గరికి వచ్చేసాం. మరి మరొక శ్రావణ లక్ష్మి ఎవరా అనుకుంటున్నారా? హాఫ్పేట్లో ఉన్న రాణి గారింటికి. మనం రాణి గారింటికి వెళ్ళి చీర పసుపు కుంకుమ ఇచ్చి మన ఆడపడుచుని మనం సత్కరించుకోవాలి కదా. మరి సత్కరించుకోవాలంటే ముందు మనం రాణి గారి ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, మరి వెళ్ళిపోయి మరి వారిని సత్కరించుకుందాం. చీర పసుపు కుంకుమ ఇచ్చేసి నాతో వచ్చేయండి. నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. ఓకే, మరి రాణి గారికి శారీ ఇచ్చి సత్కరించుకున్నాం కదా. మరి రాణి గారి ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ. శారీ నచ్చిందా? చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్ కలర్. ఓ సూపర్ కలర్ అంట. కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీని అందించారు మీకు. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారా? చూస్తూ ఉంటామండి. అంతకుముందు దేంట్లో కలిసింది? అంతకుముందు మాకు కలవలేదండి. మా పిన్ని వాళ్ళకి కలిసింది గోల్డ్ కాయిన్లో. అయితే మొన్న కూడా శారీ గెలిచారు. ఇక మేము కూడా ట్రై చేసాము. వెంటనే మాకు కలిసింది లక్కీగా. చాలా సంతోషంగా ఉంది. ఓకే, చాలా మంది కలవట్లేదు అంటారు. చూసారా, ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి వస్తుంది అనమాట. మరి మీరు కూడా ట్రై చేయండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సిటీ శ్రావణ లక్ష్మి ప్రసారం అవుతుంది. తప్పకుండా చూడండి. మరి మేము మీ ఇంటికి వచ్చి చీర పసుపు కుంకుమ ఇచ్చి మా ఆడపడుచుని మేము సత్కరించుకోవడం జరుగుతుంది. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మాకు పరిచయం చేయరా? మా పిన్ని అండి. మీ పేరు? నా పేరు అరుణ జ్యోతి అండి. అరుణ జ్యోతి గారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా హ్యాపీగా ఉందండి. మేము చేసాం కానీ మాకు కలవలేదు. మా అమ్మాయి కలిసింది. అయినా చాలా సంతోషంగా ఉంది మాకు చీర. ఇది రెండో చీర. అంతకుముందు మా కూతురికి వచ్చిన గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి. చూసారు కదా, శారీస్ గోల్డ్ కాయిన్స్ ఎన్ని గెలుచుకుంటున్నారు. మరి మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, బాధపడొద్దు మాకు రాలేదని. మీరు ట్రై చేస్తూనే ఉండండి, మీరు తప్పకుండా కలుస్తుంది. మీరు మీ పేరు? చిరంజీవమ్మ. మీరు చూస్తుంటారండి ప్రోగ్రామ్స్ అన్ని? ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటారు. ఓకే, మీరు మంచి సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? పెద్ద పాప నెస్సీ. వావ్, నెస్సీ చూసా ఎంత క్యూట్ గా ఉందో. చూసారు కదా. ఓకే, నెస్సీ ఏం చదువుతున్నావు? సిస్టరా? ఓ చూసారు కదా, ఒకే కలర్ కాంబినేషన్ లో డ్రెస్ వేసుకున్నారు. ఎంత క్యూట్ గా ఉన్నారు. మరి ఈ చిట్టి ఏంజల్ నేమ్ ఏంటో తెలుసుకుందాం. నీ పేరు? ఎస్తేర్. ఓ సూపర్. ఏం చదువుతున్నావు? తెలుగు మీడియం. సెకండ్ క్లాస్. ఓకే, మరి నెస్సీ ప్రోగ్రామ్స్ హౌస్ గేమ్ షో చూస్తారా? ఎవరు యాంకర్? ఓకే, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? ఓకే, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. మీరు ప్రోగ్రామ్స్ అన్ని చూస్తామండి. మొన్న కూడా మా అమ్మాయికి వచ్చింది, ఇప్పుడే మా అక్క వాళ్ళ అమ్మాయికి వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి మాకు. అదే. మీ పేరు? నా పేరు బ్యూలా. ఓకే, ఏం చేస్తున్నారు? నేను నర్సింగ్ అయిపోయింది. ఓకే, మరి శారీ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ? చాలా హ్యాపీగా ఉంది మా ఆంటీకి శారీ వచ్చినందుకు. మీరు ప్రోగ్రామ్స్ అన్నింటిలో ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానే ఉంటాం. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? హౌస్ వంశాను ఇది చూస్తున్నా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నేనే కనిపిస్తున్నానండి. ఓకే, చూసారు కదా, మరి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఫ్యామిలీ మొత్తం. మరి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేము ఇంటికి వచ్చే శారీ ఇవ్వడం. ఓకే, మరి కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీస్ని అందించారు. మీరు కూడా సిటీ శ్రావణ లక్ష్మి చూస్తూ ఉండండి, శారీస్ని గెలుచుకోండి. మరి మేమే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సత్కరించుకోవడం జరుగుతుంది. మరి రాణి గారికి అయితే సూపర్ శారీ వచ్చేసింది అనమాట. మంచి కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది శారీ. ఓకే, శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు.
చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి అణువణువు వెండి వెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చుకోవడం ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని పగలంతా వెంట పడిన చూడవు నా వైపు రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఊరి వేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంత ఈరోజు మన మరో శ్రావణలక్ష్మి పెదకాకానిలోని ఇందిరాగారింటికి వచ్చేసామండి. మరి వారు ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నారో చూసి వారికి చీర పసుపు కుంకుమ ఇచ్చి సత్కరించుకుందాం. వచ్చేయండి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగులుతే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే హాయ్ ఇంద్రి గారు, ఎలా ఉన్నారు? శారీ నచ్చిందా అండి మీకు? ఫ్యాషన్స్ వారు అందించారండి మీకు. ఇంకా మీరు సిటీ కేబుల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? ఎక్కువ సినిమాలను పాటలు ఎక్కువ ప్రోగ్రామ్స్ హౌసీ గేమ్ చేస్తాం. హౌసీ శ్రావణలక్ష్మి విన్ అయ్యారండి హౌసీలో? లేదండి, ఇంత ట్రై చేస్తూ ఉంటాం కానీ కలవట్లేదు. ఫోన్ కలుస్తుంది, కంపల్సరీ కలుస్తుంది. ట్రై చేస్తూ ఉండండి. ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? ఎక్కువ శ్రావణలక్ష్మి ఎక్కువ చేస్తూ ఉండు. సినిమాలు బాగా చూస్తూ ఉండే దానిలో అందాలు బామ్మ అందుకొచ్చిరా, అది కూడా చూసాం. ఇంకా ట్రై చేసాం కానీ కాల్ కలవట్లేదు. ట్రై చేస్తూ ఉండండి, కంపల్సరీగా కలుస్తుంది. వీరందరినీ మీ ఫ్యామిలీ మెంబర్సా మీరు? ఇంట్రడ్యూస్ చేయండి. మా అత్తయ్య గారు. నమస్తే అండి. మీ పేరు? వెంకటరత్నం. మీరు చూస్తుంటారా ప్రోగ్రామ్స్? చూస్తాను. మీరేమేమి ప్రోగ్రామ్స్? నేను ఎప్పుడు ఏడు చేస్తూ ఉంటాను టైం చూడడం. ఓకే. మీరు టీవీ చూడటం తక్కువ. మీ పేరు? భవాని. భవాని గారు, మీరు చూస్తుంటారా? టీవీ చూడడం తక్కువ. ఓకే అండి, చూస్తుండండి. మీరు కూడా అలాంటి మంచి మంచి సారీస్ విన్ అవ్వచ్చు కదా. మీరండి? మల్లేశ్వరి గారు, మీరు చూస్తుంటారా? అదే మామూలుగా కొంచెం కొంచెంగా చూస్తాము. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు చూస్తున్నప్పుడు? లేదు, అంతే. మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు కానీ మనకు తెలియదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చేస్తాం, అట్లా చేస్తాం. ఓకే. మీరండి? మహాలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మీరేమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? శుభాకాంక్షలు. ఎక్కువ సిటీ సాంగ్స్ చూస్తాం. అవునా? ఇంకా ప్రోగ్రామ్స్ అంత టైం ఉండదు. టైం ఉండదా? ఓకే, చూడండి, టైం ఉన్నప్పుడు చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు అలాంటి మంచి మంచి శారీస్ వస్తాయి. మీ మదర్,
మీ పేరండి? పార్వతి. పార్వతి గారు, మీరు చూస్తుంటారా? తక్కువ చూడటం, ఏదో బయట పనులు చూసుకుంటాం. సరేనండి, కుదిరినప్పుడు మీరు చూసి ట్రై చేస్తూ ఉండండి. మీ పేరు? సునీత. సునీత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరేమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? అన్ని అన్నీ చూస్తుంటారా? అన్ని ట్రై చేస్తుంటారా మరి? లేదండి, ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా అన్నిటికీ ట్రై చేయండి. అలాగే. ఓకే. హాయ్, మీ పేరేంటి? ఇందాక నుంచి సిగ్గుపడుతుంది. నిన్న నుంచి వస్తారు అంటున్నావుగా, మాట్లాడు. అది అక్కతో మాట్లాడు. హాయ్. హాయ్ చెప్పు. మాట్లాడతావుగా, రైమ్స్ అని చెప్పు. ఒక రైమ్ చెప్పు. నీ పేరు చెప్పొద్దు, రైమ్ చెప్పు. అని పేరండి చెప్పు. స్కూల్కి వెళ్తున్నావా? చెప్పు అక్కకి, చెప్పు. అదిగో అటు చూడు, ఫోటో తీస్తారంట నీకు. టీవీలో చూసుకోవచ్చు నిన్ను. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మరి పోనీ డైలాగ్ చెప్పు. చెప్పు, ఏం కాదు చెప్పు. శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. తార తళుకు తార తనివి తీర పలుకగా ప్రణయధార మనసు ద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర తార తళుకు తార తనివి తీర పలుకగా. ఈ రోజుటి మన మరొక శ్రావణ లక్ష్మి గోరంట్లలో ఉన్న త్రివేణి గారు. మరి త్రివేణి గారి ఇంట్లో ఉన్నాం. మరి త్రివేణి గారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన కోసం వెయిట్ చేస్తుంది. మరి మన త్రివేణి గారిని పసుపు కుంకుమ చీర ఇచ్చి సత్కరించుకుందాం. నాతో వచ్చేయండి. ఓకే, మనం చూసామంటే ఎంతమంది ఉన్నారు చూసారు కదా, మన త్రివేణి గారి ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చేసేసారు. ఓకే, మరి త్రివేణి గారు శారీ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. శారీ నచ్చిందా మీకు? నచ్చింది. కేపీ ఫ్యాషన్స్ వారు మంచి శారీని అందించారు మీకు. ఓకే, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మాకు పరిచయం చేస్తారు. మా ఆడబిడ్డ, మా అత్తయ్య, అందరూ అత్తయ్య. ఓ, ఫ్యామిలీ మొత్తం అందరూ 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 ఇక్కడే ఉన్నారు. చూసారు కదా ఎంత బాగుందో. మేము హాయ్ అండి. ఓకే, చూసారు కదా మహాలక్ష్మిలు అందరూ ఇక్కడే ఉన్నారు. మీ పేరు? రాధా. రాధా గారు, చూస్తుంటారా ప్రోగ్రామ్స్? చూస్తాం, బాగుంటాయి అన్ని చూస్తుంటారు. మాకు సిటీ కేబుల్ చాలా ఇష్టం. మన సిటీ కేబుల్ చాలా ఇష్టం అంట. సాంగ్స్ కానీ బాగుంటాయి, ప్రోగ్రామ్స్, కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటాయి. ఓకే, అంతకుముందు ఎప్పుడైనా కలిసిందా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, మరి ఫస్ట్ టైం కలిసింది. మరి మేమే మీ ఇంటికి వచ్చి ఇలా శారీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా వదిన గారికి శారీ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వదిన గారే కాదు, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. చేస్తాం, మా తరపున మా వదిన గారు చేశారు. చాలా థాంక్స్. ఓకే, సూపర్ కదా. అసలు వదిన గారికి వచ్చింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలండి, జాయింట్ ఫ్యామిలీ. ఎంత బాగుందో కదా, అంత అందమైన ఫ్యామిలీయో. ఓకే, మరి నెక్స్ట్ మీ పేరు? సంధ్య. సంధ్య, ఏం చేస్తుంది? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, నువ్వు చూస్తుంటా ప్రోగ్రామ్స్ అని? చూస్తా. హౌస్ గేమ్ షో చూస్తుంటారా? చాలా బాగుంది. చాలా బాగుంటాయి. ఓకే, మీ పేరు? నా పేరు శివపార్వతి. శివపార్వతి గారు, మీరు కూడా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారా? మీ పేరు? స్వాతి. స్వాతి, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటావా? సిటీ కేబుల్ ప్రోగ్రామ్స్ చూస్తుంటావా? హౌస్ గేమ్ షో చూస్తావా? టీవీ ఛానల్.
ఇమేజ్ అవునా, గుడ్ హ్యాబిట్. మీ పేరు? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు చూస్తుంటారు సిటీ కేబుల్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు. ఓకే, మరి మేమే ఇక్కడికి వచ్చి ఇలా చేరవడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే హ్యాపీగా. ఓకే, మీరు కూడా ట్రై చేస్తారు ఏదైనా ప్రోగ్రామ్? చేస్తాం ఈసారి. ఓకే, మీ పేరు? నా పేరు నాగమల్లేశ్వరి. ఓకే, నాగమల్లేశ్వరి గారు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, ఎలా ఉన్నాయి? బాగుంటాయి. ఓకే, శారీ వచ్చింది ఎలా అనిపిస్తుంది? మాకు వాళ్ళు బాగుంది, చీర కూడా బాగుంది, అసలు ఆనందంగా ఉంది. మన స్పాన్సర్ కేపీ ఫ్యాషన్స్ వారు మంచి మంచి శారీస్ని అందిస్తున్నారు. మరి త్రివేణి గారికి అయితే శుభ శారీ వచ్చేసింది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అందరూ చూసారు కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఛానల్లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ని మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. అలాగే బాగుంటాయి, ఇంకా పెడితే బాగుండని కూడా అంటున్నారు. మరి నెక్స్ట్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరి. ఓకే, ప్రోగ్రామ్స్ మీకు చూస్తాం. సిటీకి వార్తలు మట్టి కంపల్సరిగా పెడతారు. న్యూస్ కంపల్సరీ అండి, కలుస్తుంది తప్పకుండా. ఓకే అండి, చూసారు కదా మన శ్రావణ లక్ష్మి. మరి మేమే వీళ్ళ ఇంటికి వచ్చి చీర పసుపు కుంకుమ ఇచ్చి సత్కరించుకోవడం వాళ్ళకి చాలా 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 హ్యాపీగా ఉన్నారు. మరి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు మేమే రిసీవ్ చేసుకున్నాను, వాళ్ళు మాకంటే మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని స్వాగతం పలికి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ చీర ఇవ్వడం. శ్రావణ లక్ష్ములు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నిమిషమున కదినవన నువ్వు కలవని తరుణమున కలతవన నడిరే పగలవన ఒడి చేరి సగమవన సారా తళుకు తార తనివి తీర పలుకగా ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా ఇవాళ మన మరో శ్రావణ లక్ష్మి సుజాత గారండి. ఇప్పుడు మనం సుజాత గారి దగ్గరికి వచ్చేసాం. చూసారు కదా, పువ్వులు ఇచ్చి ఎంత బాగా మనల్ని ఇన్వైట్ చేశారో. లోపలికి వెళ్ళి వాళ్ళ ఎక్సైట్మెంట్ ఫీలింగ్స్ని తెలుసుకొని చీర పసుపు కుంకుమ ఇచ్చి సత్కరించుకుందాం. నువ్వు వెలసిన మమత గుడి గడపవన చెడ నిండా పూలవన. హాయ్ సుజాత గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చీర ఎలా ఉందండి? చాలా బాగుంది. మీరు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగారు మీరు కాల్ చేసినప్పుడు? సింగంలో కమిడియన్ పేరు అడిగారు. మీరు వెంటనే ఆన్సర్ చేయగలిగారా లేకపోతే అంటే క్లూ ఆప్షన్స్ తీసుకున్నాను. ఓకే, లక్కీగా కరెక్ట్ అయింది. ఓకే, అసలు అనుకోలేదు. క్లూ ద్వారా వెంటనే. ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు మీరు? అందాల బొమ్మ, అందుకో చీర, హౌసింగ్ అన్నీ చూస్తాను. ఎందులోనైనా గిఫ్ట్ మీరు అందాల బొమ్మ అందుకో చీరలో చీర గెలుచుకున్నారా? గోల్డ్ కాయిన్ కూడా విన్ అయ్యాను. ఓకే, ఇంకా హౌసీలో గిఫ్ట్స్ లేదండి, ఇంకా అసలు ట్రై చేస్తున్నాను. రింగ్ అవట్లే, కలుస్తున్నాయి, లైన్లు కలుస్తున్నాయి. ట్రై చేస్తుంటే ఏమో కలవట్ల ఫోను. కలుస్తుంది, కంపల్సరీ కలిసి ట్రై చేస్తుండండి. ఓకే, వీళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్? అది వాళ్ళు మా మామయ్య గారు, అక్క తోడుకోవడం. రండి. మీ పేరేంటండి? శివనాగేశ్వరి అండి. శివనాగేశ్వర్ గారు. మీరేమేమి ప్రోగ్రామ్స్ చూస్తారు? అన్నీ చూస్తామండి, ఫ్యామిలీ మొత్తం చూస్తాం. ఓకే, అంత కంబైన్డ్ ఫ్యామిలీ? అవునండి. ఓకే, అయితే మరి మీకు ఏం తగలేదు? మీరు ట్రై లేదండి, తను చేస్తుంది కదా, నేను చేయను ఎక్కువ. మీరు ట్రై చేయండి, మీకు సారీ. అవునండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంత్, ఏం చదువుతున్నారు? ఎంబీఏ
అయిపోయింది. ఎంబీఏ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జాబ్ సర్చ్ చేస్తున్నాను ఖాళీగా. ఓకే, మరి మీరు ట్రై చేస్తుంటారా? కాల్ చేస్తుంటా, చూస్తుంటా. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ బాగుంటాయా? ఏ ప్రోగ్రామ్ అంటే నీకు బాగా ఇష్టం? అందాల బాబా అందుకొచ్చారా? హౌసీ ఇష్టం లేదా? హౌసీ చాలా ఫ్యాన్స్ కాల్ కంపల్సరీగా కలుస్తుంది, ట్రై చేయాలి. ఓకే, చాలాసేపు మొన్న అయితే చాలాసేపు అండి, లాస్ట్ ఒక్క మార్కులు ఇది అయిపోయింది. కలిసింది అనుకుంటే ఫోన్ కలవాల, అసలు చాలా పాపం బాధపడింది. వీరందరూ మీ నైబర్సా? ఓకే. ప్రమీల ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? బాస్రా. నువ్వు కూడా సేమ్ స్కూలా? సిస్టర్సా? ఓకే. నువ్వు చూస్తుంటావు ప్రోగ్రామ్స్? ఒక సాంగ్ పాడతావా? గోపికమ్మ చాలునులేమా. ఇటు 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 చూడాలి. గోపికమ్మ చాలునులేమా మేనిదర. గోపికమ్మ నేను విరాలేమా మంచిది. అంతేనా? చాలా బాగా పాడింది. అందరూ క్లాస్ కొట్టండి మరి. శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. నింగి జారి పడ్డ చందమామ ముక్క, లేనిపోని టెక్కు నీకు జన్మ హక్క. చాలే చిందులాట కోతి పిల్లలా, హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా. చిన్న పల్లెటూరి బావిలోన తప్ప, నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప. నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా, నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా. మీసమున్న కుర్రబాటిలే వీడికొస్తే ఊరుకోనులే. కొండతోటి పందెయ్యకే నొప్పులు ఒప్పులు తప్పవే మరి. హే పంతం అనుకోవే పాలకోవా, పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా. సిరిగల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా. తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా. చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా. అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా. అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను. బంగారు పంటలు పండే మన్నుకు చాలదు నిన్ను. నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు. వేసే పూల బాణం పూసే గాలి గంధం. పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.
ఈ రోజు మన చివరి శ్రావణ లక్ష్మి లింగం గుంట్లలో ఉన్న శ్రీ వనజ గారు. శ్రీ వనజ గారు ఇంటి దగ్గరికి వచ్చేసాం. చూసాం కదా ఎంత ప్రయాణం చేసాం మనం. ఇప్పుడు మనం లాస్ట్ లింగం గుంట్లలో ఉన్నాం. మరి వనజ గారి ఫ్యామిలీ మొత్తం మన కోసం వెయిట్ చేస్తుంది. మరి వనజ గారిని మనం పసుపు కుంకుమ చీర ఇచ్చి మన ఆడపడుచుగా మనం సత్కరించుకుందాం. నాతో వచ్చేయండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసి ఓకే, మరి వనజ గారిని చూసాం కదా. పసుపు కుంకుమ చీర ఇచ్చి సత్కరించుకున్న అందమైన చీరని కేపీ ఫ్యాషన్స్ వారు అందించారు. మరి వనజ గారి ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకుందాం. హాయ్ వనజ గారు. హలో అండి. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. సారీ నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. చూస్తామండి. చూస్తూ ఉంటాం. ఓకే, బాగా ఏ ప్రోగ్రామ్ చూస్తాం? ఎక్కువ ఈ ప్రోగ్రాము అందాల భామ, అందుకో చీర, ఒక చీర కూడా వచ్చేస్తుంది అందాల శారీస్ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తూ ఉంటారంట. అంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకునేదండి, ఫోన్ కూడా వచ్చింది కదా అనుకుంటున్నారు. ఇంకా ఏమేమి గిఫ్ట్స్ అంతకుముందు? ఇంకేం లేదు, ఆ చీరను ఇప్పుడు ఈ శారీ 2 సార్లు. అంటే హౌసీ మాది పల్లెటూరు కదా, అవి వల్లగావు కదా, అందుకని వాటి ఇప్పుడు చూడలేదు. హౌసీ కూడా చాలా దూరం అందరికీ కలుస్తుంది. మాక్సిమం అందరు ట్రై చేస్తే కలిసిద్ది తప్పకుండా. ఇప్పుడు దాన్ని ట్రై చేయలేదండి, ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ ఇవి 2 సార్లు. నో ప్రాబ్లం. శారీస్ మాత్రం గెలిచేసుకుంటున్నారండి. అసలు షాపింగ్ చేసే పనే ఉంది చెప్పండి, ఫోన్ కొడితే వస్తుంది. ఓకే, మేమే మరి మీ ఇంటికి వచ్చి ఇలా పసుపు కుంకుమ చీర ఇచ్చి సత్కరించుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళందరూ జర్నీ ఎక్కడి నుంచో జర్నీ చేస్తూ ఇక్కడికి వచ్చేసిన లింగంగుంట్లకి చాలా హ్యాపీగా ఉంది. మీరు రావడం అనేది మాకు ఇంకా హ్యాపీ. మేము కూడా మీ ఇంటికి వచ్చి ఇలా శారీ ఇవ్వడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కూడా మీ ముందుకు వచ్చి మీ ఫీలింగ్స్ మేము తెలుసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. యా, ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మాకు పరిచయం? మా అత్తయ్య గారు, ఓకే, ఆడపడుచు, ఈవిడ మా పిన్ని, ఈమె మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. వీళ్ళ బాబాయ్ వచ్చి అసలు చెప్పాలంటే నేను క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పుడు తనకి ఆన్సర్ తెలియలేదు, బట్ నేను క్లూస్ ఇచ్చాను మ్యాక్సిమం. ఆ పక్కింట్లో నుంచి ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ఆన్సర్ చేశాడు. తను నేను కలవాలనుకున్నాను. ఓకే, చెప్పాను. అమ్మగారు, ఈవిడ మా ఆడపడిచాను, వాళ్ళ పాప, వాళ్ళు వీడు మాడిపోవదని అవుతుంది. మా అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళ అమ్మ. ఫ్యామిలీ మొత్తం ఊళ్ళోనే. సూపర్, ఫామిలీ మొత్తం ఒకే చోట. అందరూ అంటే మాది 2 ఫ్యామిలీలు ఊళ్ళోనే అనమాట. అందరు రిలేషన్షిప్, అందరూ ఒకే చోట. సూపర్. మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, ఆవిడ ఇప్పుడు మా అమ్మ, తను అక్క అవుద్ది, అవతల ఆవిడ అమ్మ అవుతుంది. అందరూ సూపర్ ఫ్యామిలీ అన్నమాట. అందరూ కలిసి ఇక్కడే ఉన్నారు. ఒక పండగలా ఉందండి. సూపర్ చెప్పాలంటే. చూసారు కదా ఎలా ఉందో, ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ చెప్పాలంటే.
మా నాన్నగారు మా మామయ్య గారు అదిగో ఆయన మాట్లాడుకోవాలి మా అమ్మయ్య అవతల కూర్చుని. సూపర్. అసలు ఫ్యామిలీస్ చూసారు, ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత బాగుందో ఫ్యామిలీ, చాలా అందంగా ఉంది ఫ్యామిలీ. అంటే ఉదయం వచ్చారు ఇంకా అంట చూసారా, సగం ఫ్యామిలీకి మనకి హాఫ్ అన్ అవర్ సరిపోయేటట్టుంది ఫ్యామిలీ మొత్తం. ఓకే మేడం, మీ పేరు? మాధవి. మాధవి గారు, మీరు ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తామండి. ఓకే, ఎలా అనిపించింది? బాగుందండి. మొన్న చాలా ట్రై చేస్తాము, బాబు వాళ్ళు చేశారు, కలవలేదు. కాకపోతే కలవలేదు. ఓకే, తప్పకుండా కలుస్తుంది. మీకంటూ ఒక హోప్ వచ్చేసింది, తను కలిసింది కాబట్టి నాకు కూడా కలుస్తుంది అని. కలుస్తుందండి. ఈ తడవ ట్రై చేస్తాం మళ్ళీ. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు హోప్ వచ్చింది కాబట్టి, తనకు వచ్చింది కాబట్టి మేము కూడా ట్రై చేస్తాం. మీ పేరు? నా పేరు బేబీ అండి. మీరు కూడా ప్రోగ్రామ్స్ అని ఫాలో అవుతుంటారు? చూస్తాను కానీ దేనికి ట్రై చేయను, ఎందుకు ఆశ ఉండదు, కలవదన్న అది. చాలా చాలా ఊర్లకి వస్తుంది కదా, మాక్సిమం లాస్ట్ వరకు కలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు మా ఊర్లో మా అమ్మాయిలండి ఇట్లా 2 ఛాన్సులు అందుకుంది. మీ పేరు? సుజాత. సుజాత గారు, మీరు కూడా ప్రోగ్రామ్స్ అని చూస్తుంటారు? చూస్తుంటా. అంటే యాంకర్ ఎవరు? మీరే. నేనేనా? మంచి క్వశ్చన్ వేసా కదా, నేను గిఫ్ట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అందాల మమ్మ అందుకు శిరైస్ అదే చూసే. సారీ మేము మెయిన్గా. సూపర్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసాం కదండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఒకే చోటు చేరి పండగ చేసుకుంటారు. పండగలాగా ఉంది ఇవాళ. మరి ఇంత దూరం మేము వచ్చి శారీ ఇవ్వడం వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, కొమ్మ కదల గుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీతాకొప్పు చుట్టండి, ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది, మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఇదండి ఇవాల్టి మన సిటీ శ్రావణ లక్ష్మి 2వ వారం కూడా దిగ్విజయంగా ముందుకు సాగింది. మరి చూసారు కదా మన ప్రేక్షకులు, మన సిటీ ఛానల్ ప్రేక్షకులు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మరి మేమే వారింటికి వెళ్ళి చీర పసుపు కుంకుమ ఇచ్చి సత్కరించుకోవడం, అలాగే వాళ్ళ నుంచి మేము వాళ్ళ ఫీలింగ్స్ని హ్యాపీనెస్ని మాతో పంచుకోవడం చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి మేము కూడా మీ ఇంటికి రావాలంటే మీరేం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రావణ లక్ష్మి శ్రావణ మాసంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి. మంచి మంచి శారీస్ని మీరు గెలుచుకోవచ్చు. కేపీ ఫ్యాషన్స్ వారు మంచి మంచి శారీస్ని అందిస్తున్నారు. మరి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ చీరచి సత్కరించుకుంటున్నాం. మరి ఇవాళ చూసారు కదా కేపీ ఫ్యాషన్స్ వారు ఎంత మంచి శారీస్ని అందించారు. మరి ఒక్కొక్క శారీ కూడా చాలా అందంగా ఉంది. మరి అంత అందమైన శారీస్ని గెలుచుకోవాలంటే మీరు శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారంలో సిటీ శ్రావణ లక్ష్మి చూడండి. మధ్యాహ్నం 12 గంటలకు మిస్ కాకుండా చూడండి. మేమే మీ ఇంటికి వచ్చి చీర పసుపు కుంకుమ ఇచ్చి మా ఆడపడుచుని సిటీ కేబుల్ ఆడపడుచుని మేము సత్కరించుకోవడం జరుగుతుంది. మీ ఫీలింగ్స్ని మేము షేర్ చేసుకొని మేము మీ ఇంటికి వచ్చి చాలా బాగుంటుంది అనమాట. హ్యాపీగా ఇవాళ అయితే దిగ్విజయంగా 2వ రోజు బాగా జరిగింది. మరి మరొక సిటీ శ్రావణ లక్ష్మితో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.